హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ ములక్కాడ కోడిగుడ్డు వండుతున్నానండి. ఫస్ట్ ఆయిల్ అనేది పోసుకోవాలి. ఈ కడాయి అనేది నేను ఇండక్షన్ వ్యాలీ నుంచి తెప్పించానండి. అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కాబట్టి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇందులోనే కల్లుప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వీటిని వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. ఈ బాగా మగ్గిన తర్వాత వంకాయలు అనేది మనం కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట, అది వేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ అనేది మగ్గాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మగ్గాక 1 టేబుల్ స్పూన్ అండి, ఎందుకంటే మేము కారం తక్కువ తింటాం, కావాలన్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, గుడ్లు మనం కూడా పెట్టుకున్న గుడ్లు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన కర్రీకి ఉన్న ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పడుతుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి తీసుకేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. పెట్టుకున్న చింతపండు పులుపు అనేది వేసేసుకొని కలిపేసుకొని ఒక 30 to 35 మినిట్స్ అనేది ఇలా మగ్గనిచ్చామనుకో దగ్గరికి అయిపోద్ది. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి నీళ్ళు ఇలాగ మనం చింతపండు పులుపు అనేది వేసేసుకున్నాక దగ్గరికి ఏదైనా మగ్గనివ్వాలి. మిడిల్లో ఒకసారి సాల్ట్ అనేది చూసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, అంటే పులుపు ఎక్కువ అయిద్దేమో అని. మేము పులుపు తక్కువ తింటామండి, ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మిడిల్లో ఒకసారి సాల్ట్ అనేది చూసుకొని సరిపోకపోతే సరిపోలేదు. దీన్ని కొంచెం మగ్గనిచ్చేసేయడమే.
ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, వంకాయ కోడిగుడ్డు ములక్కాడ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.